హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం, గ్రేవీ కర్రీ. ఇది వచ్చేసి చికెను. ఇది కూడా బాయిలర్ చికెనే, నాటుకోడి కాదు. బాయిలర్ చికెనే ఆల్రెడీ కాల్చి పెట్టుకుంటే ఈ కలర్ వస్తుంది అన్నమాట, నాటుకోడి టైప్లో. ఇప్పుడు ఇది బాయిలర్ చికెను. ఇలా కూడా ఈ మధ్యన అమ్ముతున్నారు. ఇట్లా కాల్చడం అంటే నాకు బాగా ఇష్టం, అందుకని కాల్చిన చికెను 1/2 కిలో. ఇది జీడిపప్పు, అల్లము, ఎల్లుల్లిపాయ, గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను. కొబ్బరి, పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో. ఇది మన రెడ్ చిల్లీ కారం, కొత్తిమీర, ఆనియన్స్, ఇది ఉప్పు, కారం, పసుపు, మసాలాలు మనకు కావాల్సినవి ఇవి. ఇప్పుడు ఆల్రెడీ నేను క్లిప్పింగ్ మిస్ అయింది, ఉల్లిపాయలు వేగిపోయింది. ఓన్లీ దాంట్లో లవంగా, యాలక్కాయ, మరాఠీ మొగ్గ, ఇలాచి వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగినాయి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు మనము ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు మనం పసుపు వేసేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాం, మనకు తగినంత కారం వేసుకుంటున్నాం. ఏ కర్రీకైనా సరే కారం రెడ్గా ఉంటేనే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం తీసేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. కొంచెం కర్రీ రెడీ అయిన తర్వాత సగం వేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం, తర్వాత మసాలా వేద్దాం. ఇప్పుడు మనం తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం. ఇప్పుడు మనము కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం మసాలా వేసేసుకున్నాం. కాజు పేస్ట్, కాజు, జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి, అల్లం, ఎల్లుల్లిపాయ ఎంతవరకు పేస్ట్ చేసాను అనమాట. అప్పుడప్పుడు చేసుకుంటే గుమ్మగుమ్మలాడుతుంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కూడా తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలానే తప్పకుండా ట్రై చేయండి. మనం ఇప్పుడు కలిపేసుకున్నాం కదా కర్రీ మొత్తం. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను, అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. నేను అన్నీ ఇంట్లోనే చేస్తానండి, బయట నుంచి ఏం తీసుకురాను. ఇంట్లో చేసుకుంటేనే మంచి సువాసన, కర్రీ చిక్కదనం, మంచి టేస్ట్ ఉంటుంది. నేను అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. మీరు కూడా బయట అన్నీ చాలా రోజులు అయిపోయి నిల్వ ఉండి వస్తాయి కాబట్టి మనము అంత టేస్టీగా ఉండదు కాబట్టి